పాత్రికేయ మిత్రులకు నమస్కారాలు. ముఖ్యంగా కేటీ రామారావు గారు నిన్న షేర్లింగంపల్లిలో మాట్లాడుతూ హైదరాబాద్ నగరాన్ని వాళ్ళ నాయన కేసీఆర్ ముఖ్యమంత్రి అయినాకనే హైదరాబాద్ నగరంలో మనుషులు చెత్తేసుకొని చెత్త కింద బతికేటట్టుగా మాట్లాడుతున్నాయి. గతంలో హైదరాబాద్ నగరంలో ఏ డెవలప్మెంట్ లేదు, మేము వచ్చినాకనే హైదరాబాద్ నగరం డెవలప్ అయింది. హైదరాబాద్ నగర ప్రజలు మొత్తం మేము వచ్చినాకనే ఏదైతే మీ అందరికీ తెలుసు వాస్కోడి గామ కనుక 1498లో భారతదేశానికి కనిపెట్టినట్టు కేసీఆరే తెలంగాణను కనిపెట్టినట్టు హైదరాబాద్ని కనిపెట్టినట్టు మాట్లాడుతుంది. నేను మాట్లాడుకుంటూ గతంలో ఉన్నటువంటి చార్మినార్ కానీ, హుసేన్ సాగర్ కానీ, గోల్కొండ కానీ కాంగ్రెస్ ముఖ్యమంత్రులున్న హయాంలో వచ్చినటువంటి రాజీవ్ గాంధీ అంతర్రాష్ట్రీయ ఎయిర్పోర్ట్ కానీ, ఓఆర్ఆర్ కానీ, లేకపోతే హైటెక్ సిటీ కానీ, మెట్రో కానీ వీటన్నిటి గురించి నాకు తెలిసి కేటీ రామారావు గారికి తెలవక మాట్లాడిండా, లేకపోతే ఆయన అమెరికాలో ఉన్నప్పుడు ఇవన్నీ కట్టింది కాబట్టి ఆయన ఇండియాకు వచ్చి వాళ్ళ నాయన ముఖ్యమంత్రి అవుతాడన్న ఆలోచనతో ఇండియాకు వచ్చినాక వాళ్ళ నాయన వచ్చినాకనే ఈ రాష్ట్రంలో ప్రజలు 3 పూటల భోజనం చేస్తున్నారు. వాళ్ళ నాయన వచ్చినాకనే ఈ రాష్ట్రంలో అందరూ ఆయన లెక్క సూటు బూట్ వేసుకొని తిరుగుతురన్న ఆలోచనలో ఉన్నట్టు క్లియర్గా కనపడుతుంది. వాళ్ళ హయాంలో జరిగింది ఏందయ్యా అంటే ఓ 4 ఫ్లైఓవర్లు, ఒక సెల్ఫీ పాయింట్ దుర్గం చెరువు దగ్గర. ఆ సెల్ఫీ పాయింట్ పెట్టుకొని సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటుండు కేటీఆర్. ఆయన ఏదో హడ్సన్ బ్రిడ్జ్ మీద న్యూయార్క్లో కట్టిన బ్రిడ్జ్ అనుకొని మొత్తం డెవలప్మెంట్ మా వల్లనే అయిందని ఒక పిచ్చి భ్రమలో బతుకుతుండు కేటీ రామారావు గారు. నీ మాటలు ఎట్లున్నాయంటే దమ్ముందా ఎన్నికలు పెడతారా అంటాడు. ఎన్నికలు బరాబర్ పెడతాము, 42% రిజర్వేషన్ కోసం పోరాటం చేస్తాం. దాంతోపాటు ఎవరైతే పార్టీ మారిన ఎమ్మెల్యేలను నిలబడితే వాళ్ళను నిలబడమని చెప్పి వాళ్ళ సంగతి చెప్తాం, మా దమ్మేందో చూపిస్తామంటాడు. నేను ఒకటే అడగదలుచుకున్నా, 10 సంవత్సరాల నుంచి నీ దమ్ముకు దుమ్ము పట్టిందా అని. నీ హయాంలో 60 మంది ఎమ్మెల్యేలు ఎంపీలు పార్టీ మారినప్పుడు అప్పుడు దమ్ము చూపించుకొని అప్పుడు వాళ్ళతో బై ఎన్నికల పోరాటం చేయించేది ఉండే. నువ్వు అప్పుడు నీ దమ్ము ప్రదర్శించకుండా వాళ్ళని విలీనం చేసుకున్నావు. వాళ్ళతో బై ఎన్నికలు చేయకుండా ఇవాళ మా దమ్ము గురించి మాట్లాడుతున్నావు. దమ్ము గురించి మాట్లాడే ముందు నువ్వు ఒకటి అర్థం చేసుకోవాలి. ఈ మధ్యకాలంలో 23 ఎన్నికలలో హైదరాబాద్ నగరంలో నాకు ఎక్కువ సీట్లు వచ్చినాయి అంటే అవును, హైదరాబాద్ నగరంలో నీకు ఎక్కువ సీట్లు వచ్చినాక 6 నెలలకే నీకు పార్లమెంట్లో గుండుసున్న చూపించారు. ఎందుకంటే మేము అధికారంలో వచ్చిన 6 నెలలకే మీ పార్టీకి గుండుసున్న వచ్చింది పార్లమెంట్ ఎన్నికలలో. మీరు దాన్ని మర్చిపోతున్నారు. తర్వాత వచ్చినటువంటి కంటోన్మెంట్ బై ఎన్నికలలో మీది 3వ స్థానం వచ్చింది. దాని గురించి మర్చిపోతున్నావు కేటీఆర్. ఇలా కేవలం జూబ్లీ హిల్స్ ఎన్నికలల్లో నా తడాకా చూపిస్తా అని చెప్పి మాట్లాడుతున్నావు. డెఫినెట్గా చూద్దాం, ఎందుకంటే అదేం పెద్ద దూరంలో లేదు, నీ ఆశ తీర్చుతాం. 3వ స్థానంలో వచ్చినటువంటి కంటోన్మెంట్ ఎన్నికలు నీ కళ్ళ ముందే కనపడుతున్నాయి. గుండు సున్నా వచ్చింది పార్లమెంట్లో, అది నీకు కనపడుతూనే ఉంది. నిన్న కేవలం పొలిటికల్ డైలాగులు కొట్టి కాంగ్రెస్ పార్టీని ప్రజల దృష్టిలో కాంగ్రెస్ పార్టీని తప్పుదో పట్టించేటువంటి ప్రయత్నం 24 గంటలు. ఇప్పుడు కూడా ఏదో ప్రెస్ మీట్ పెట్టినట్టు చూసిన, ఇందాకనే నడుస్తున్నట్టు ప్రెస్ మీట్. రోజు పొద్దున, సాయంత్రం, మధ్యాహ్నం 3 పూటలు ప్రెస్ మీట్లు పెట్టాల్సిందే. ప్రెస్ మీట్ పెట్టకపోతే పూట గడవని పరిస్థితికి వచ్చారు. ఎందుకంటే ప్రజలు మర్చిపోతున్నారు అనుకుంటున్నారు, ప్రజలు గుర్తుపట్టరు అనుకుంటున్నారు, ప్రజలు వీళ్ళని పట్టించుకోరు అనుకుంటున్నారు. ఎందుకంటే ఇలా చూస్తే ఎట్లుందంటే పతివత పరమాన్నం వండితే తెల్లారిందాక చల్లారలేదట కేటీఆర్ గారి పరిస్థితి అట్లుంది. ఎందుకంటే ఈయన అన్ని పతివత మాటలు మాట్లాడుతుండే. ఒక్కొక్కసారి 10 ఏళ్ల పాలన చూసుకుంటే మొత్తం కనపడతాయి మన పతివత మాటలన్నీ. అసలు ఎమ్మెల్యేలను ప్రజాస్వామ్యాన్ని కూని పట్టించిందే బీఆర్ఎస్. భారతదేశంలో బ్రాండ్ అంబాసిడర్. అసలు ఏ అపోజిషన్ పార్టీ లేకుండా
10 సంవత్సరాలు అసెంబ్లీని నడవకుండా, అసెంబ్లీలో చర్చలు పెట్టకుండా, మిగులు రాష్ట్రంగా ఉన్న రాష్ట్రంలో ఎన్ని జీవోలు చీకటి జీవోలు తీసిరో కూడా చెప్పకుండా ప్రజలకు దోచుకున్నటువంటి పరిస్థితి కేటీఆర్ గారి ప్రభుత్వంది, వాళ్ళ నాయన హయాంలో. హైదరాబాద్ని తెలంగాణకు గుండెకాయ చేసినామని నేను చెప్పుకుంటున్నాను. హైదరాబాద్ని తెలంగాణకు గుండెకాయ చేయలే. హైదరాబాద్ని మీ కుటుంబము వాడుకుంది. ఈరోజు మీ ఆర్థిక పరిస్థితులను చక్క పెట్టుకోనికి హైదరాబాద్లో మీరు చేసినటువంటి కుటుంబ పాలన, కుటుంబ దందా వల్ల మీకు అట్లా కనపడుతుంది. హైదరాబాదు ఎప్పటి నుంచో డెవలప్ అయిన నగరం. హైదరాబాద్కి గతంలో చంద్రబాబు నాయుడు గారున్నా, రాజశేఖర రెడ్డి గారున్నా, ఎవరున్నా ముఖ్యమంత్రి హైదరాబాద్ డెవలప్మెంట్ ఎప్పుడు కుంటుపడలేదు, కుంటుపడదు కూడా. దాంతోపాటు హరీష్ రావు గారు నిన్న డెంగ్యూ వ్యాధి గురించి అదేదో రేవంత్ రెడ్డి గారి వల్లనే డెంగ్యూ వస్తున్నట్టుగా ప్రచారం చేస్తుండ్రు. ఏం మాట్లాడుతారో అర్థం కాదు. ఆయన హయాంలో పేపర్ కట్టింగులు తీసుకొచ్చిన 19, 20, 21, 22 ప్రతి సంవత్సరం ఆయన వైద్య శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఇవన్నీ పేపర్ కట్టింగ్స్ అని. ఆయన నిన్న కేవలం ప్రెస్ మీట్ ఏదో విధంగా, ఏ సందర్భంలో ఏ ఊరికి పోయినా ఎక్కడ పోయినా ఏదో విధంగా కాంగ్రెస్ పార్టీని, రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని దుమ్ము పట్టియాలని చెప్పి, పారిశుభ్రం లేని కారణం వల్ల డెంగ్యూ వ్యాధి వచ్చి జనాలు చచ్చిపోతున్నారు. రేవంత్ రెడ్డి పట్టించుకోవట్లేడు. రేవంత్ రెడ్డి పట్టించుకోవడం నీకే బాగా తెలియాలి. ఎందుకంటే ప్రతి సంవత్సరం వానాకాలం వచ్చినప్పుడు డెంగ్యూ వ్యాధి రావడం జరుగుతూనే ఉంది. దాన్ని అరికట్టే విధంగా ప్రభుత్వాలు ఎన్నో నిర్ణయాలు తీసుకుంటుంది. నీ హయాంలో నువ్వు అంత గొప్పగా పోయి అందరం మర్చిపోయినావు అనుకోని చెప్పి నీ హయాంలో నేషనల్ న్యూస్, నీకు ఒక నేషనల్ న్యూస్ వినిపిస్తా. ఇది నేషనల్ న్యూస్. నీ హయాంలో నువ్వు వైద్య శాఖ మంత్రిగా ఉన్నప్పుడు భారతదేశం మొత్తం కూడా ఎన్డీటీవీలో వచ్చినటువంటి వార్త చూపిస్తున్నారు. ఎందుకు చూపిస్తున్నా అంటే, నువ్వు నిన్న తెలంగాణ ప్రజల ముందు మీ 10 సంవత్సరాల పాలనలో మీరు ఏం చేసిరో తెలంగాణ ప్రజలకు మరొకసారి మీరు మా సంవత్సరన్నర పాలన గురించి రోజుకు 3 పూటల ప్రెస్ మీట్ పెడుతున్నారు. ఎక్కడ తప్పుదం లేకున్నా తప్పిదం ఉన్నట్టుగా చూపించే ప్రయత్నం చేస్తున్నారు. నీ హయాంలో నువ్వు ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఏం జరిగింది ఈ రాష్ట్రానికి, నీ హయాంలో వైద్య శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఏం జరిగింది ఈ రాష్ట్రానికి క్లియర్గా తెలంగాణ ప్రజలకు గుర్తు చేసే ప్రయత్నం చేస్తున్నాయి ఈరోజు. ఇప్పుడు ఏమంటారు, ఓబీసీలకు టికెట్లు ఇవ్వాలనే కదా. నిన్న హరీష్ రావు గారు మాట్లాడుతాం, మేము ఓబీసీలకు టికెట్లు ఇస్తాము లోకల్ బాడీ ఎన్నికలల్లా అంటున్నాం. మేము ఓబీసీలకు చట్టబద్ధంగా 42% విద్య, ఉద్యోగ, రాజకీయంగా వాళ్లకు అవకాశాలు ఉండాలనే మేము ఒక ఆర్డినెన్స్ పాస్ చేసి ఆర్డినెన్స్ ద్వారా చట్టం చేయాలని చూస్తున్నాము. ఇవాళ మీరేంది మా ముందు ఒకటి మాట్లాడుతున్నారు, మరి మీరు కూడా మీకు నలుగురు రాజ్యసభ ఎంపీలు, మేము మొన్న మకరద్వార్ దగ్గర ధర్నా చేసినాము. మరి ఎందుకు రాలేదు మీ రాజ్యసభ ఎంపీలు? మీకు కూడా చిత్తశుద్ధి ఉంది కదా ఓబీసీల మీద ఉన్నప్పుడు. మరి మీ ఎంపీలు నలుగురన్న బీజేపీ ఎంపీలు అంటే రాలేదు. వాళ్ళు ప్రభుత్వంలో ఉర్రు, మేము బట్లాడినా వస్తలేరు వాళ్ళు. కానీ మీరైతే రావాలి కదా. మీ నలుగురు రాజ్యసభ ఎంపీలను మకరద్వార్ దగ్గర మేము ప్రియాంక గాంధీ గారిని అందరిని తీసుకొచ్చి మేము ధర్నా చేసినప్పుడు, ఈ రాష్ట్ర ఓబీసీ బిడ్డల మీద మీకు మమకారం ఉంటే మరి ఎందుకు రాలేదు మీ నలుగురు రాజ్యసభ ఎంపీలు? ఇప్పుడు మేము బిల్లు పాస్ చేసినాక మేము లోకల్ బాడీ ఎన్నికలు 42% ఇచ్చి పెట్టాలి అన్న ఆలోచనతో మేము మొన్న పిఎస్సి మీటింగ్ పెట్టి, పిఎస్సి మీటింగ్లో ఒక కమిటీ వేసి 26వ తారీఖు కల్లా ఏం చేయాలనే దాని మీద నిర్ణయం తీసుకునే ప్రయత్నం చేస్తున్నాం. ఓబీసీలకు న్యాయం చేయాలన్న ఉద్దేశంతో మీరు కేవలం 4 రోడ్ల మధ్యన అక్కడిక్కడ మైకు దొరికిన కాడల్లా పనికిరాని ముచ్చట్లు మాట్లాడుకుంటూ, సంబంధం లేని ముచ్చట్లు మాట్లాడుకుంటూ నువ్వు నీ బామ్మర్ది కేవలం తెలంగాణ ప్రజలను ఉన్న ప్రభుత్వం మీద చెడు ప్రచారం చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడే అంటాడు 6 గ్యారెంటీలు ఇచ్చి
6 గ్యారెంటీలు ఇచ్చారు, ఏం చేసిరని నేను చెప్పకనే చెప్తున్నాం. రోజు హైదరాబాద్లో వండుకోకూరి ఊళ్ళో పోయి చూస్తే తెలుస్తుందని చెప్పిన. కేటీఆర్ కనుక ఊర్లలో పోతే 3500 ఇల్లులు ఒక్కొక్క నియోజకవర్గంలో ఈరోజు సోమవారం బిల్లులు వస్తున్నాయి. కింద పునాది వేస్తే 1 లక్ష, గుడలు కడితే 1 లక్ష, స్లాబ్ వేస్తే 2 లక్షలు డిస్బర్స్మెంట్ చేసుకుంటా వాళ్ళ హయాంలో 10 సంవత్సరాల 2 బెడ్రూమ్ల ఇల్లులు కేవలం వాళ్ళ అయ్య ముచ్చటకు, అల్లుడో సేడ వండుకోవాలి, బిడ్డో సేడ వండుకోవాలి ముచ్చటకే అంకితమైనవి తప్ప అవి ఎప్పుడు గ్రౌండింగ్ కాలే. ఇవాళ 3500 ఇల్లులు ప్రతి ఎమ్మెల్యే కాన్స్టిట్యున్సీలో పోయి కొబ్బరికాయలు కొడుతురు, ఇంటింటికి పోయి ఆ ఇళ్లలో పోయి చీరలు పెడుతురు ఇల్లులు కట్టిన వాళ్ళు. ఇది కనపడతలేదు కేటీఆర్కి. హైదరాబాద్లో కూర్చొని ఇప్పుడు తెలంగాణ భవన్లో ప్రెస్ మీట్ పెట్టి ఏం చేసింది కాంగ్రెస్ పార్టీ అని మళ్ళీ అడుగుతుంది. కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుందో ప్రజలకు తెలుసు. రేపు ఎన్నికలు పెడితే తెలుస్తుంది నీకు కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందో. ఎందుకంటే నువ్వు నేను ఇట్లా మాట్లాడుకొని నీకు ఆఫీస్ ఉంది, నీకు ఒక మైక్ దొరికిందని నువ్వు ఏది పడితే అది మాట్లాడి మార్కులు సంపాదించిన అనుకుంటే చెల్లదు. రేపు లోకల్ బాడీ ఎన్నికలు పడితే ఎవరికి డబుల్ బెడ్రూమ్లు ఇల్లులు వచ్చినాయో, ఎవరికి 200 యూనిట్ల కరెంట్ వచ్చిందో, ఎవరికి రుణమాఫీ అయిందో 21,50,000 కోట్లు, ఎవరికి ఏం జరిగిందో ఈ రాష్ట్రంలో, ఎవరికి కొత్త పింఛన్లు వస్తున్నాయో, ఎవరికి రేషన్ కార్డులు కొత్తగా ఇస్తున్నామో మీ హయాంలో ఇయ్యని రేషన్ కార్డులు, ఎవరికి భూభారతి వల్ల వాళ్ళ రైతు సమస్యలను పరిష్కార దిశగా ముందుకు పోతున్నామో ఇవన్నీ రేపు మీకు పడతాయి. అంటే మీరు ఏమనుకుంటుర్రు, మీ హయాంలో మీరు ఏం చేయకుండా మా హయాంలో మేము చేసే పనిని తప్పుదో పట్టిస్తే జనం నమ్మి ఓట్లేస్తారనే పిచ్చి ఆలోచనలో మీరు. మీతో పాటు ఇప్పుడు కొత్తగా ఎన్నికైనటువంటి రామచంద్రరావు దొరికింది, నైట్ వాచ్మ్యాన్ క్రికెట్లో ఏదో చెయ్యాలన్న తాపత్రయం. ఆయనకు తెలియదు ఎప్పుడోసారి లేచేలోపు నిద్ర లేచేలోపు ఇంకోటి బ్యాటింగ్ చేస్తుంటాడు ఆడ. గతంలో కూడా గిట్లనే వచ్చారు చాలామంది. ఇక మీ ఇప్పుడు అడిగితే పేర్లు ఎందుకులే, ఒక ఆయన అడుగు ఢిల్లీలో ఉంటాడు మంత్రి, ఆయన అడిగితే ఆయన నైట్ వాచ్మెన్ లెక్కన వచ్చారు, పొద్దున కాలం వెళ్తే వేరే వాళ్ళు బ్యాటింగ్ చేస్తున్నారు ఆయన ప్లేస్లో. 42% రిజర్వేషన్ గురించి మాకు ఎన్నికలు పెట్టే దమ్ముందా? మా బీజేపీకి సగం సీట్లు వస్తాయి ఇవాళ ఎన్నికలు పెడితే అంటున్నావు. లోకల్ బాడీలో పట్టుమని 10 జెడ్పీటీసీలు లేరు నీకు ఊళ్ళల్లో మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా. నీకు 50% సీట్లు వస్తాయని చెప్పి ఎట్లా రామచంద్రరావు గారు? నాకు తెలుసు మీరు హైదరాబాద్ లీడరు, హైదరాబాద్లో గతంలో గెలిచిరని. ఎప్పుడన్నా ఊళ్ళో పోతే తెలుస్తుంది. నా పార్లమెంటుకు రా, తుంగతుర్తికో, ఆ భువనగిరికో, ఆలేరుకో, ఆ లోపల ఉన్నటువంటి మునుగోడుకో వస్తే తెలుస్తుంది మీ బీజేపీకి ఎన్ని ఓట్లు వస్తాయి ఊళ్ళలో. నేనేమంటున్నా రామచంద్రరావు గారు, ఈ ఇద్దరు బావబామర్దులకు నీకు ముగ్గురు కలిపి చెప్తున్నా ముచ్చట. 42% రిజర్వేషన్ మీద నువ్వు మంచి వాగ్దాటి, ఈ మధ్య బ్రహ్మాండమైన పర్ఫార్మెన్స్ ఉంది నీది అధ్యక్షుడైనప్పటి నుంచి. ఈ పర్ఫార్మెన్స్ ఏదో ఢిల్లీలో చూపి బీజేపీ పార్టీ అధ్యక్షునిగా ప్రెసిడెంట్ గారి ఇంటి ముందు పోయి ధర్నా పెడతావా, ఆమరణ నిరాహార దీక్షతో చేసి 42% రిజర్వేషన్ ఆర్డినెన్స్ మీద సంతకం పెట్టి తీసుకురా. ఎట్లా మీ ఎంపీలు 8 మంది గెలిపిస్తే 8 మంది మొండి చేయి చూపించారు మొన్న పార్లమెంట్ సమావేశాలలో. జంతర్ మంతర్ల సమావేశం పెట్టి రాష్ట్ర వ్యాప్తంగా బీసీ బిడ్డలు వస్తే ఆడికి వచ్చి 2 ముచ్చట్లు కూడా చెప్పలేదు. దేశం మొత్తంలో ఉన్న 50 మంది ఎంపీలు వచ్చి మద్దతు పలికితే కూడా 8 మంది తెలంగాణ ఎంపీలు ఎవరైతే ఓట్లు వేయించుకుర్రో బీసీ బిడ్డల చేత ఒక్క ఎంపీ కూడా వచ్చి మాట్లాడిన దాఖలాలు లేవు. ఆర్డినెన్స్ పాస్ చేయించండి, 42% రిజర్వేషన్ పెట్టి ఎన్నికలకు పోదాం. మేము ఇచ్చిన మాటను నిలబెట్టుకునే ప్రయత్నంలోనే ఇందాకనే చెప్పిన పిఏసీ మీటింగ్ పెట్టుకొని ఒక ప్లాన్ ప్రకారం ముందుకు పోతున్నాం. ఎట్టి పరిస్థితుల 4 గోడల మధ్యన చర్చలకే కాదు, వాస్తవంగా ఇది చెయ్యాలన్న పట్టుదలతో ముందుకు పోతున్నాం. దానికోసమే కమిటీ చేసినాం. కమిటీలో ముఖ్య నాయకుల్ని, అన్ని కులాలకు సంబంధించిన వారిని వేసి ఒక చర్చకు తీసుకొచ్చి దీన్ని ఎట్లా చేయాలనే దాని మీద ఒక అవగాహన 26వ తారీఖుల్లో వస్తున్నామని చెప్పినాం. దానికి ఆవేశపడిపోయి నువ్వు ముందే వీళ్ళ చేత కావట్లేదు, దమ్ము లేదు, ఓడిపోతామన్న భయానికి ఎన్నికలు పెడతలేదని చెప్పి రామచంద్రరావు గారు మాట్లాడటం చాలా విడ్డూరంగా ఉంది. నేను ఇప్పుడు ఈ ముగ్గురికి ఒకటే చెప్తున్నావు, పని చేద్దాం. రేపు ఆర్డినెన్స్ 42% ఓబీసీ రిజర్వేషన్స్ వీటన్నిటి గురించి మేము చిత్తశుద్ధితో చేస్తున్నాం. మీకు చిత్తశుద్ధి ఉంటే మీరు ఈరోజే డిక్లేర్ చేయండి, మీ 2 పార్టీలు 42% రిజర్వేషన్ పార్టీ పరంగా మేము ఇస్తున్నామని చెప్పండి. సమస్యనే పరిష్కారం అయిపోయాయి. ఆర్డినెన్స్ గురించి ఏముంది? రేపు పొద్దున 42% కాంగ్రెస్ పార్టీ ఏదైతే పోరాటం చేస్తుందో, ఒకవేళ ఆర్డినెన్స్ పాస్ కాకున్నా, ఒకవేళ ఆర్డినెన్స్కి అడ్డంకులు వచ్చినా, ఒకవేళ కాంగ్రెస్ పార్టీ చేద్దామనుకున్నా, ఎవరన్నా కోర్టు కేసులు వేసినా కానీ మేమందరం కూడా ఒక నిర్ణయానికి వచ్చినాం. 42% రిజర్వేషన్లు లోకల్ బాడీ ఎన్నికలల్లో ఓబీసీలకు ఇస్తాము అని చెప్పి ముందుకు రండి. పోనీ ఆ చిత్తశుద్ధన్న ప్రకటించండి, ఊకే ఆ సొల్లుబొల్లు మాటలు మాట్లాడకుండా. అదైతే మీ పార్టీ నిర్ణయమే కదా.
దీనికి రాజ్యాంగ నిపుణులు అవసరం లేదు కదా, మీరు మీ పార్టీలో నిర్ణయించుకోవడానికి. మాకంటే మేము ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి, మేము ఆర్డినెన్స్ పాస్ చేసినాం కాబట్టి ఈరోజు మా ముఖ్యమంత్రి ప్రత్యేకంగా ఢిల్లీకి పోయి అక్కడ న్యాయవాదులతో మాట్లాడి దీన్ని ఎట్లా అడ్డంకులు లేకుండా చేసుకోవచ్చు, దీన్ని ఏ విధంగా ఇంప్లిమెంట్ చేయొచ్చు అనే దాని మీద చర్చ నడుస్తుంది. మరి మీ పార్టీలు అయితే మీ పార్టీలు సొంతంగా ఇవ్వచ్చు, ఎట్లా మేము ఇద్దామని అనుకుంటున్నాం కదా మా సైడ్ నుంచి. మరి ఆ విషయం చెప్పకుండా ఎన్నికలకు వస్తారా, దమ్ముందా, దమ్ము లేదు, భయ ఎన్నికలకు వస్తారా, గతం 60 మంది ఎమ్మెల్యేలను జాయిన్ చేయించుకుని ఎంపీలు జాయిన్ చేయించుకున్నాడే పతివత మాటలు మాట్లాడుకుంటా ప్రజలందరూ కళ్ళు మూసుకుర్రు, గతం చరిత్రను మర్చిపోయారు, మేము చాలా గొప్ప నాయకులము, ఈ రాజ్యాంగానికి నిబంధనలతో పనిచేసినటువంటి నాయకులమని కొందరు. కొంతమంది ఆ పార్టీ అధికారంలో ఢిల్లీలో ఉండి కూడా ఈ పనులు కాకుండా చేస్తున్నటువంటి ప్రయత్నం చేస్తుంది. నిజంగా మీరు మీకున్న పట్టుదల కనుక మీరు ఢిల్లీలో చూపిస్తే 1 ఓబీసీ ఆర్డినెన్స్ పాస్ అయింది, 2 మెట్రో ఫేజ్ 2 వస్తుంది, 3 RRRకి సంబంధించిన ల్యాండ్ ఎక్వైజేషన్, RRRకి సంబంధించినటువంటి ఇప్పుడు క్యాబినెట్లో అప్రూవ్ కావాల్సినటువంటి నార్త్ పార్ట్ అప్రూవ్ అయిపోతుంది. ఈ రాష్ట్రానికి నెంబర్ 1 రాష్ట్రంగా ఈరోజు ముందుకు పోయే పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే అర్బనైజేషన్లో ఈరోజు RRR అనేది, మెట్రో అనేది కనుక 2 పనులు అయితే మూసీ ప్రక్షాళన చేసుకొని మూసీ నదిని హైదరాబాద్ నగరం నడిబొడ్డున కనుక మనం బాగా చేసుకుంటే ఈ భారతదేశంలోనే నెంబర్ 1 సిటీగా మన హైదరాబాదు, నెంబర్ 1 రాష్ట్రంగా తెలంగాణ ముందుకు పోద్ది. కాబట్టి మీరు మాటలు బంద్ చేసి చేతలలో చేయండి. ఏమన్నా అంటే మైకులు దొరికినాయి కదని దబదబలు ఆడియకుర్రి, ఎందుకంటే వాస్తవాలు ప్రజలు చూస్తుర్రు అనే దాన్ని గుర్తించుకోమని తెలియజేస్తున్నాం. నేను ఒకటే చెప్తున్నా, కేటీ రామారావుకి పూట గడవదు ప్రెస్ మీట్ పెట్టకపోతే. నేను ఆయన నిన్న మాట్లాడిన దానికి ప్రెస్ మీట్ పెట్టే లోపు ఆల్రెడీ ఇంకో షో కూడా వేసుకుంటున్నాను. ఆయన ఏది మార్నింగ్ షో, ఫస్ట్ షో, మ్యాట్నీ షో, ఎట్లా అప్డేట్ కావాలి ఆయనకి. ఏడ మైక్ కనపడితే, మైక్ ఉంటే చాలు వీక్నెస్ స్టార్ట్ అవుతుంది, మైక్ వీక్నెస్. రేవంత్ రెడ్డిని బీజేపీ ఎంపీలే కాపాడేది ఉంటే రేవంత్ రెడ్డికి అడిగిన RRR ఈ పార్టీకి శాంక్షన్ అయ్యేది. 20 సిటీలలో మెట్రో వచ్చింది. మేము మెట్రో ఫేజ్ 2 కోసం ప్రతిరోజు పోయి మంత్రుల్ని కలిసి వస్తున్నాము. మాకు యూరియా బస్తాల కోసము మెకరద్వార్ దగ్గర ధర్నాలు చేయాల్సిన పరిస్థితి వచ్చేది కాదు. ఇవాళ ఆర్డినెన్స్ 42% రేవంత్ రెడ్డి గారు పంపించిన ఆర్డినెన్స్ ఎప్పుడు అప్రూవ్ అయ్యేది. మరి రేవంత్ రెడ్డిని ఎట్టగా పడుతుండు అంటే వాళ్ళ బామ్మర్ది కథ ఏదో పిట్ట కథలు చెప్తాడు. తెలంగాణకు సంబంధం లేని సబ్జెక్టు. తెలంగాణలో రేవంత్ రెడ్డి బామ్మర్ది పేరు ఏందో తెలంగాణ ప్రజలు ఎవరికి తెలియదు కాబట్టి ఏదో ఒక బామ్మర్ది పేరు చెప్పేసి ఆ బామ్మర్ది ఆయనకు బామ్మర్ది అవుతారని చెప్పి ఆ బామ్మర్దికి వర్కులు ఇస్తారని చెప్తే ఇవాళ రాత్రికి ప్రజలైతే ఏదో ఆలోచనలు ఉంటారు కదా, మనకి ఇంత న్యాయం జరుగుతుందని ఆలోచనలు. కానీ దేనికి కూడా అథెంటిసిటీగా మాట్లాడాల్సిన అవసరం ఉంటుంది. ఏంటంటే ఒకటి ఊకే ఇట్లా అని చెప్పి ఈవెన్ కేటీఆర్ ఏంటంటే ఇంకెట్లా తట్టుకునే పరిస్థితి లేదు రేవంత్ రెడ్డిని. ఎందుకంటే ఆయన తీసుకుంటున్నటువంటి ప్రతి నిర్ణయము వాళ్ళు వేసేటువంటి ఎత్తుగడలకు పనికి రాకుండా పోతున్నాయన్న ఉద్దేశంతో కొత్త ప్లాన్లు వేసుకుంటూ వస్తాడు. ఇప్పుడు కేటీఆర్ ఒకటి చెప్పమని, ఇప్పుడు ఎరువుల బస్తాలు 2 లక్షలు ఇచ్చినోనికే ఓటేస్తాను వైస్ ప్రెసిడెంట్కి. బుద్ధి ఉండాలి. తెలంగాణ నుంచి వచ్చినోనికి నువ్వు సపోర్ట్ చేస్తా అనకుండా తెలంగాణ సెంటిమెంట్నే మర్చిపోయినోనివి. తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలు కోరుకొని తెలంగాణ తెచ్చుకుంటే మీ నాయన ముఖ్యమంత్రి అయిండు. ఇవాళ నువ్వు ఈ స్థాయిలో ఉన్నావు. ఇవాళ బ్రహ్మాండంగా 1000 కోట్లకు అధిపతి అయినావు దోచుకున్న డబ్బుతోటి. తెలంగాణ అనగానే ఎందుకంత నీకు పనికి రాకుండా అయిపోయిందో నాకు అర్థం కావట్లేదు. అరే తెలంగాణ నుంచి ఒక వైస్ ప్రెసిడెంట్ నిలబడితే మీకున్న 4 ఓట్లు మేము తెలంగాణ బిడ్డకేస్తామని చెప్పి వెళ్ళిన పోయి ఆ తెలంగాణ ఎరువుల బస్తాలు మరి మేము పోయి ధర్నా చేసినాక 50,000 టన్నులు మెట్రిక్ టన్నులు అయ్యాలి సాయంత్రం కల్లా ఇస్తా అని చెప్పాడు. మరి ఓటేయి మరి నలుగురు. ఈ ముచ్చట చెప్పడు. ప్రెస్ మీట్ పెట్టి రోజుకో కొత్త ముచ్చట, కొత్త కథ, ఏదో ఎక్కడ రాసుకొస్తాడో స్క్రిప్ట్, ఆ స్క్రిప్ట్ తీసుకొచ్చి చదివి తెలంగాణ ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తాడు. ఓకే అడగండి. అరే నువ్వు అంటే నువ్వు అప్పులు వాళ్ళు ఎన్ని రకాలుగా చేసిరంటే, ఒకటి కార్పొరేషన్లు పెట్టి అప్పులు చేశారు. ఈవెన్ ఈరోజు 40 నుంచి 45 వేల కోట్ల రూపాయలకు కాంట్రాక్టర్లకు ఎగ్గొట్టిపోయారు వాళ్ళ హయాంలో చేసిన కాంట్రాక్టర్లకు. సివిల్ సప్లైస్లా ఏదైతే
బకాయిలు మీరు చూసినట్టయితే ఏది రైస్ కొనుగోలు చేసిన ఈ మన రైతులకు వీళ్ళు ఇచ్చి రైతులు తీసుకుపోయి ఆ వడ్లను తీసుకుపోయి రైస్ మిల్లులలో పెట్టినటువంటి బకాయిలు కూడా 80,000 కోట్లు పెట్టిపోయారు. ఇట్లా చెప్పుకుంటూ పోతే వీళ్ళ చీకటి, నేను అనేది అంటే ప్రజాస్వామ్యాన్ని కూని చేసినప్పుడు అసెంబ్లీలు నడవనప్పుడు ఇష్టారాజ్యంగా ఏ కార్పొరేషన్ ఉంటే ఆ కార్పొరేషన్ మీద లోన్లు తెచ్చుకోరు. అన్రిజిస్టర్డ్ లోన్స్ అంటే సెంట్రల్ గవర్నమెంట్కు ఒక పోర్టల్లో పోయి ఎతికితే దొరకని లోన్స్ చాలా ఎత్తుకురు వీళ్ళు. లెఫ్ట్ రైట్ సెంటర్ దోసుకురు తెలంగాణను. ఏ రూపంలో 12% లోన్ ఇవ్వడం తీసుకుంటాడు ఆ రాష్ట్రాల్లో. ఇంటికి హౌసింగ్ లోన్ తీసుకోగా చూసినాం కానీ రాష్ట్రాలల్లో 2%, 3% లోన్లు తెచ్చుకుంటారు వరల్డ్ బ్యాంకులకు పోయి. ఇష్టారాజ్యంగా ఒక్కటే ఒక ప్రాజెక్టు మీద కాన్సన్ట్రేట్ చేసిరు. ఇవాళ నేను ఊర్లలో పోతే ఇవాళ వాటర్ ప్లాంట్లు పెడుతున్నాం ఊర్లలో. ఇవాళ పోతే టాయిలెట్లు లేవు స్కూళ్ళల్లో, ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్లలో టాయిలెట్లు లేవు. ఇవాళ 8 లక్షల కోట్లు అప్పు అయిందని మేము అంటున్నాం. పోనీ వాళ్ళు 6 లక్షలు అయింది అంటారు, 5 లక్షలు అయిందో అది రమ్మని చెప్తాం. మరి గిన్ని లక్షల కోట్లు అయినా కానీ ఆ ఊర్లలో ఎందుకు టాయిలెట్లు ఉంటలేవు? ఆ 10 ఏళ్లలో మీరు బంగారు తెలంగాణ చేస్తా అని చెప్పి ఏం చేసినట్టు? ఇవాళ మీరు లెక్కలల్లో తేడా వచ్చింది. మేము ఇంత దోసుకోలేదు, ఎట్లకెళ్ళి దోసుకుర్రు మాకు తెలియకుండా కూడా దోసుకుంటా అన్న ఫీలింగ్లు ఉన్నట్టు. మీరు లెక్కలు బరాబర్ అన్నీ చూపిస్తారు, ఉట్టిగానే లెక్కలు లేకుండా మాట్లాడరు. కాకపోతే మీరు అన్నట్టు లెక్కలు ఎందుకు దొరుకుతలేవు అంటే వీళ్ళు ఇప్పుడు 40,000 కోట్లు ఎవరు అకౌంట్లు వేయాలి? ఇప్పుడు కాంట్రాక్టర్లు 40,000 కోట్లు ఎగ్గొట్టిపోయారు వీళ్ళు. ఆ 40,000 కోట్ల కాంట్రాక్టర్లే ఈరోజు రోజు టోకెన్లు పట్టుకొని రోడ్ల మీద తిరిగేటోళ్ళు. వీళ్ళ హయాంలో జరిగినటువంటి వర్కుల లెక్క కూడా వాళ్ళ అకౌంట్లకే పోవాలి కదా. ఇవన్నీ వస్తే ఎన్ని లక్షల కోట్లు అయిందో మరి ప్రజలు అర్థం చేసుకోవాలి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 2-3 సార్ల ప్రెస్ మీట్లో క్లియర్గా చెప్పిండు, భారతదేశంలో బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్కి ఇచ్చే రిజర్వేషను ఇప్పుడున్న గుజరాత్ రాష్ట్రంలో కానీ, మహారాష్ట్రలో కానీ, ఉత్తరప్రదేశ్లో కానీ, ఎక్కడైతే ఆర్ఎస్ఎస్ ఉన్న మహారాష్ట్రాలల్లో కూడా ఈరోజు ఓబీసీలలో ముస్లిమ్స్ ఉన్నారు. ఇది ఈరోజు వచ్చిన సమస్య కాదు. ఎప్పుడైతే మండల్ కమిషన్ పెట్టి ఓబీసీలు వెనుకబడ్డ తరగతుల్ని గుర్తించిర్రో, వెనుకబడ్డ తరగతులలో కుల ప్రాతినిధ్యంలో మత ప్రాతినిధ్యంలో చేయలే, వెనుకబడ్డ పరిస్థితిని బట్టి వాళ్ళని ఓబీసీ కేటగిరీలకు తీసుకొచ్చారు. కాబట్టి ఈరోజు ఈ బీజేపీ నాయకులు పదే 10% ముస్లింలకు ఇస్తున్నటువంటి రిజర్వేషన్లు మీరు తీస్తే తప్ప మేము సపోర్ట్ చేయమని చెప్తున్నారు కదా. మేము ప్రతిసారి ఒకే ఛాలెంజ్ చేస్తున్నాం, మీరు ఫస్ట్ పోయి మహారాష్ట్రలో, ఉత్తరప్రదేశ్లో, గుజరాత్లో తీసేది. ఇప్పుడు అక్కడ ఉన్న పర్సంటేజ్ని మీరు ఓబీసీలకి వెళ్ళి మైనార్టీలను ముస్లింలను తీసేసి మమ్మల్ని వచ్చి అడిగే అధికారం మీకు ఉంటుంది. అప్పుడు మీ రాష్ట్రాలలో మీ ప్రధానమంత్రి 3 దఫాలుగా ముఖ్యమంత్రి ఉన్న రాష్ట్రంలో ఉన్నాయి. ఇప్పుడు మీ ప్రధానమంత్రి ఎక్కడనైతే ఎంపీగా ఉన్న వారణాసి ఎంపీగా ఉన్న యూపీలో ఉన్నాయి ముస్లింలకు రిజర్వేషన్లు. మీరు కేవలం మీకు అవగాహన లేక మీరు రాజకీయంగా ఇక్కడ కుట్రతోటి కొన్ని వర్గాల ప్రజల ఓట్లను పోలరైజ్ చేసుకోవాలన్న మాటలే తప్ప ఏమన్నా వాస్తవం కనపడుతుందా? కనపడతలేదు. ఇప్పుడు మ్యాటర్ స్పీకర్కి ఉపయోగిండ్రు. స్పీకర్ ఆ ఎమ్మెల్యేలతో డిస్కస్ చేస్తాడు, స్పీకర్ ఏందనేది చెప్తాడు. స్పీకర్ అనేటైనా నిర్ణయం తీసుకునే పరిస్థితి ఉంది. సుప్రీంకోర్టు స్పీకర్ని ఆదేశించింది నిర్ణయం తీసుకోమని. వాళ్ళ ఇండివిజువల్గా వాళ్ళు ఏమంటారు అనేది వాళ్ళ ఇండివిజువల్ కెపాసిటీ మీద డిపెండ్ అయి ఉంటుంది. చామల కిరణ్ రెడ్డి ఇక్కడ కూర్చొని వాళ్ళ మైండ్లో ఏముంది, వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు అనేది నేను చెప్పే పరిస్థితి ఉండదు. బీఆర్ఎస్ వాళ్ళకు సెటైర్లు వేయడం తప్ప ఇంకేం పని లేదు. ఎందుకంటే ఏం పని కూడా మిగిలిలేదు. ప్రజలు పార్లమెంట్లో, లోక్సభలో 0 వరకు, ఎందుకంటే గుడుసున్నా వచ్చింది. పార్లమెంట్ అయితే లేదు వాళ్ళకు. రాజ్యసభలు ఎందుకుర్రో ఎందుకు లేరో ఆ 4 ఎంపీలకే తెలియాలి. ఎందుకంటే ఈ మధ్యకాలంలో నేను ఎప్పుడైతే సుల్లేడా ఈ రాష్ట్ర సమస్యల మీద ఎక్కడ పోరాడినట్టు కనపడలేదు. యూరియా బస్తాల కోసం కనపడలేదు, మకర ద్వార దగ్గర కనపడలేదు, ఓబీసీ బిడ్డల కోసం కనపడలేదు, ఈ రాష్ట్రంలో మెట్రో తీసుకురానికే కనపడలేదు, ఈ రాష్ట్రంలో RRR తీసుకురానికే కనపడతలేరు, ఈ రాష్ట్రంలో ఐఏఎం అన్న తీసుకురావచ్చు కదా. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ 22 రాష్ట్రాలల్లో ఐఏఎం వచ్చి, 22 సిటీలలో ఐఏఎం వచ్చి, హైదరాబాద్ నగరం లాంటి నగరంలో ఐఏఎం రాకపోవడానికి కారణం ఏంది? మరి వీళ్ళు బీజేపీ వాళ్ళు ఊకే పతివత మాటలు మాట్లాడతారు కానీ మరి వాళ్ళ బాధ్యత కాదా? 8 మంది ఎంపీలు అంటే ఏమన్నా మజాకా?
ఇవాళ 10-15 తక్కువ పడ్డానికి పక్క రాష్ట్రాలు బిచ్చం ఎత్తుకురు కదా. ఈడ 8 మంది ఫ్రీగా ఇస్తే దీనికి విలువ లేకుండా అయిపోయిందా? చంద్రబాబు నాయుడుకి ఇచ్చే ఇంపార్టెన్స్ ఇక్కడ ఉన్న 8 మంది కోట్లు వేసిన ప్రజలకు ఇస్తలేరని నేను అంటున్నా. మిమ్మల్ని నమ్మి మీ గుర్తు మీద ఓటేసిన ప్రజల్ని విస్మరించి ఎవరో అవసరానికి వచ్చి నీ పార్టీకి మద్దతు ఇస్తున్నటువంటి చంద్రబాబు నాయుడుకి ఇచ్చిన ఇంపార్టెన్స్ని కూడా బీజేపీ ఇస్తలేదు. ఎందుకంటే మీరు మొన్న చూసిర్రు అదేం ఇండస్ట్రీ, అది మన డిస్కషన్ అయింది. మన దగ్గర వచ్చిన ఇండస్ట్రీని ఆంధ్రప్రదేశ్కి పంపించే విధంగా వాళ్ళు ప్రెజర్ పెట్టి పంపించారు కదా. నేను ఒక్కటే చెప్తున్నా, వాస్తవంగా తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన ఇండస్ట్రీస్ని కూడా గుజరాత్కి ఆంధ్రప్రదేశ్కి తరలించే ప్రయత్నం కూడా ఈ మధ్యకాలంలో జరిగింది. మరి బీజేపీ ఎంపీలు ఎందుకు అంత నిమ్మకు నీరెత్తినట్టుంటారో నాకు అర్థం కావట్లేదు. వాళ్ళ బాధ్యత కాదా ఓన్లీ కాంగ్రెస్ పార్టీని బ్లేమ్ చేయాలి, కాంగ్రెస్ పార్టీని ప్రజల ముందు విలన్ చేయాలి, కాంగ్రెస్ పార్టీ హయాంలో ఏ ప్రాజెక్టు జరగకూడదు, రేవంత్ రెడ్డి గారి హయాంలో ఓ పక్కన ఆయన అంటాడు బీజేపీ ఇప్పుడే అంటున్నాడు, కేటీఆర్ అంటున్నట్ట బీజేపీ ప్రభుత్వము రేవంత్ రెడ్డిని కాపాడుతుంది, ఏదో వాళ్ళ బామ్మర్ది కాంట్రాక్ట్. నేను అనేది ఏంటంటే బీజేపీ వాళ్ళు నాయకులందరూ కూడా రేవంత్ రెడ్డి హయాంలో ఏ ప్రాజెక్ట్ ఇవ్వద్దని డిసైడ్ అయిపోయి, ఒకవేళ రేవంత్ రెడ్డి గారు కానీ మేము కానీ పోయి ఎక్కడైనా మంత్రులతో సెంట్రల్ మినిస్టర్లతో మాట్లాడొచ్చిన తెల్లారే వీళ్ళు పోయి మాట్లాడుతున్నారు. ఇయ్యకుర్రేని ఇస్తే మీరు ఏమో గట్టిగా అయిపోతారు. అలాగే మళ్ళీ బీజేపీ రాదు అధికారంలోకి. ఆ బీఆర్ఎస్ వాళ్ళైనా నయమే కానీ వీళ్ళు వద్దు, మనకు కాంగ్రెస్ ముక్త్ భారత్ చేయాలని మన బాస్ అంటుంటే మీరేంది కాంగ్రెస్ పార్టీ సీఎం వస్తే ఆయనకు అన్ని ప్రాజెక్టులు ఇస్తారా అని చెప్పి అడ్డుపడే ప్రయత్నం వీళ్ళే చేస్తారు కదా. సో ప్రజల్ని కనిపించి ఆయన అంటాడు బీజేపీ వాళ్ళు రేవంత్ రెడ్డి గారికి సపోర్ట్ చేస్తున్నారని, వీళ్ళేమో రేవంత్ రెడ్డి హయాంలో ఏ ప్రాజెక్ట్ ఇవ్వద్దని వీళ్ళు, రావాల్సిన ప్రాజెక్టులు ఇక్కడ మేము వస్తామని చెప్పి కన్సెన్సస్ ఇచ్చిన కంపెనీలు కూడా వెనకకి తిరిగిపోయినాయి. డెఫినెట్గా అధిష్టానం సరైన నిర్ణయం తీసుకుంటుంది. దాని మీద అధిష్టానం ఏదో ఒక క్లారిటీ ఇస్తుంది. ఇప్పుడు దాని మీద మనం ఫర్దర్గా డిస్కస్ చేసే పరిస్థితి ఒక పార్లమెంట్ సభ్యునికి ఉండదు. ఓకే, థ్యాంక్ యూ.